చేస్తున్నాను. ఓకే. Swati Reddy garu, please. Dr. Swati Reddy garu, please come on to the dais. Srikanth Reddy garu, please come on to the dais. Sridhar Reddy, please come on to the dais. Sridhar, talk us. So, ఇంకొంచెం తొందరగా ఉండాలి రన్నింగ్ అవుట్. So we six together has started this beautiful journey 6 months back, and now we are standing in front of you, gathering you all together under one roof. Thanks for joining us. Thanks for joining us again, and this So as we felicitate sir here on stage, I want everyone to put your hands together. Thank you so much, sir. How did we achieve so much of success in space? How did we achieve so many things in life? And how are you having all these massive buildings, etc., all these things? It's because somebody took a calculated risk. That calculated risk I'm taking. All those people who are in Hyderabad, they're well aware the kind of problems I faced in executing this project. My effigy used to be burnt every second day in some part of the city or the other. Hindus used to burn my effigy, Christians used to burn my effigy, Muslims used to burn my effigy because this fellow is anti-Hindu, anti-Christian, anti-Muslim, etc. He is destroying the temples, he is destroying the churches, he is destroying the mosques, etc., etc. Then heritage activists used to agitate. Okay. All sorts of people get the great Medha Patkar, okay, all the anarchists. For moderating this session so beautifully. And thanks to all the panelists. So yes, Jagati Reddy garu, see what no one else said, getting a chapel for this and we all the ones who are present here in the room, please put your hands together. వ్యాక్సిన్ ఖర్చు పెట్టే అవకాశం ఇండియాలో లేదు. ఇవాటికి చాలామంది కూలీలు రోజుకు $1తో జీవనం చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలు 10,000 పెట్టి వారి కుటుంబం పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్న అవకాశం లేదు. మరి గవర్నమెంట్ డిపిటి, డిసిజి, ఎంఎంఆర్ ఫ్రీగా ఇస్తారు పుట్టిన పట్టుబడికి. అది మీ షెడ్యూల్. ఎందుకని అంటే లోకల్గా తయారవుతుంది. ₹40, ₹50 వాటి ఖరీదు. ఇది ₹250, 3 డోసులు ఇవ్వాలి. కనుక ఇది గవర్నమెంట్ న్యూ షెడ్యూల్లో పెట్టలేదు కనుక WHO వల్ల కోపం, తిరస్కారం, తూష్ణీభావం, బెగ్గర్స్, దే డోంట్ కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్. అది నొప్పి కలిగి ఇండియాకు వచ్చి జెనీవా నుంచి
ఇక్కడ స్టాల్వర్డ్స్ వస్తున్నారు ఫార్మాలో. హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఫర్ ఫార్మా. ఆ స్టాల్వర్డ్స్ని అడిగితే బయోటెక్నాలజీ బేస్డ్ది మీరు భ్రమలో ఉన్నావు, ఇండియాలో బయోఫార్మా ఇంతవరకు లేదు. ఇది 19 అక్టోబర్ నవంబర్. ఇక్కడ లేదు అంటే మనం ప్రారంభించవచ్చు కదా. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, ఏమి హాఫ్ మినిట్తో మాట్లాడద్దు అని ఆయన నాకు చదువు కొద్దీ నన్ను వాదించారు. ఇది మనం చేసేది కాదు, ఎందుకంటే ఆ టెక్నాలజీ మనకు లేదు. వీఆర్ 20-25 years బిహైండ్ సొసైటీ. అది రీకాంబినెంట్ DNA బేస్డ్ వ్యాక్సిన్. మ్యూజిక్ మందా బయట అవసరం ఉంటుంది, మనం ఏం చేయలేము. సో రెడ్డి బిజినెస్ హబ్ అందరు ఒక యూనైట్గా అయ్యి వేరియస్ అసోసియేషన్స్ ఉండే, ఎస్పెషల్లీ బిజినెస్ అసోసియేషన్స్ అందరు కలిసి ఒక తాటిపై వచ్చి ఈరోజు ఒక ఈవెంట్ HICCలో చేశారు. సో దీంతో ఏంటంటే ఐ థింక్ బిగ్ నెంబర్ ఆఫ్ అంటే ఆల్ ద బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ వచ్చారు ఈరోజు. సో వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే నెట్వర్కింగ్. సో ఒకరికొకరికి సహాయం చేసుకోవడం కోసము, అంటే బిజినెస్ హౌ టు ఇంప్రూవ్ ద బిజినెస్ అంటే వేరియస్ ప్యానెల్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ని అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని, స్కూల్ బిజినెస్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని, వేరియస్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ప్యానెల్ డిస్కషన్ను కీనోట్ స్పీకర్స్తోని ఈ ఈవెంట్ చేస్తున్నారు. సో మెయిన్ ఉద్దేశం నాకు తెలిసిందంటే ఎనీ బిజినెస్ కానీ ఎవరు కానీ చేసినా కానీ అంటే అడ్వైస్ టు ఎవ్రీ వన్ ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో ద సడన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎనీ బిజినెస్ గ్రోత్. సక్సెస్ కావాలంటే మెయిన్లీ వాట్ యూ ప్రామిస్ యూ డెలివర్. ఏ బిజినెస్లో అయినా మనము కస్టమర్కి కానీ క్లయింట్కి కానీ ఏం ప్రామిస్ చేస్తామో అది డెలివర్ చేయాలి. అంటే ఇట్ మే బి టైమ్ లైన్, ఇట్ మే బి క్వాలిటీ, సో ఇట్ మే బి ప్రైసింగ్. ఏది కూడా చేస్తే ఏమైందంటే ఇలా అంటే ఎథికల్ బిజినెస్ చేసినప్పుడు సక్సెస్కి అంత త్వరగా రాదు. ఎవరైనా అడ్డదారిలో పోతే అంటే డబ్బు తొందరగా సంపాదించగలుగుతారు. సో నేను ఒక కొటేషన్ ఆల్వేస్ మా కంపెనీ గురించి ఏం చెప్తుంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ ది బిజినెస్ టు ఎర్న్ ద మనీ, ఐఎమ్ ఎర్నింగ్ మనీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. నేను వ్యాపారం డబ్బు కోసం చేయట్లేదు, వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను. ఎస్ ఎథికల్ బిజినెస్ కోసం అంటే నన్ను కూడా ఒక కీనోట్ స్పీకర్గా పిలిచారు. నేను వాళ్ళకు ఒక అడ్వైస్ ఇచ్చిందంటే డబ్బు కోసమే వ్యాపారం కాదు, వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించండి. దాంట్లో ఏంటంటే అప్పుడు ఏమిటంటే ప్రయారిటీ మారిపోతుంది. డబ్బు కోసం అయినప్పుడు ఏంటంటే కొంచెం మనము రాంగ్ రూట్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా కాకుండా మనము మంచిగా అది ఏంటంటే బ్రాండ్ బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూస్తుంటాము, మన కొన్ని బ్రాండ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, ఆ బ్రాండ్ అనగానే ట్రస్టెడ్ అనుకొని మనము దాంట్లో ప్రైస్ ఎక్కువ కానీ కొనుక్కుంటాం, ఎందుకంటే రిస్క్ వద్దురా బాబు మనకని. కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంది అరే ఏది అంటే పలానా వాడు తక్కువకి ఇస్తున్నాడు అనగానే మనం కొనేస్తాము, కానీ వాడు డెలివరీ చేస్తాడని కూడా ఆలోచించాం మనం. సో మనము బిజినెస్ పర్సన్గా ఎలా ఉండాలంటే మనం ఏది ప్రామిస్ చేస్తామో డెలివరీ చేస్తాం అనుకోండి, ఆ లాంగ్ టర్మ్లో మీకు బ్రాండ్ బిల్డ్ అవుతుంది, సక్సెస్ బాగుంటుంది. సో అందుకని షార్ట్ టర్మ్ కోసం ఎప్పుడు చూసుకోవద్దు. సో దీంట్లో ఏంటంటే నేను ఒక భగవద్గీత కొటేషన్ కూడా చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఓ మోటివేషన్ కోసం, సక్సెస్కి పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అది అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఏంటంటే అధిష్టానం తథాకర్త కర్ణం చ పృథగ్విధం వివిధాత పృథక్ చేష్ట దైవం చ ఏవ అత్ర పంచమము. అంటే దెర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటూ. అధిష్టానం అంటే లొకేషన్, అంటే ఎనీ బిజినెస్కి లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కర్త అంటాం, అంటే ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్. అంటే అతను ప్రాజెక్ట్ మేనేజర్ పెట్టుకుంటావా లేకుంటే నువ్వు ఇన్వాల్వ్ అవుతావా, అంటే రైట్ పర్సన్ ఉండాలి దానికి. తర్వాత కరణం అంటే రిసోర్సెస్, అంటే బిజినెస్ సక్సెస్ కావాలంటే మనకి ఎన్నో రిసోర్సెస్ ఉంటాయి. అంటే డబ్బు కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అన్ని రిసోర్సెస్. తర్వాత చేష్ట అంటే ఎఫర్ట్స్, అంటే ఇవన్నీ అంటే మనకు మంచి లొకేషన్ ఉంది, మంచిగా బిజినెస్ చేసే పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఎఫర్ట్స్ పెట్టాము, కానీ సక్సెస్ గ్యారంటీగా అవుతుంది కదా, కాకపోవడానికి ఆస్కారం లేదు. ఈ 4 మన చేతిలో ఉన్నది. దెన్ 5th ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, దట్ ఈస్ కాల్డ్ దైవం. సో మనం యూనివర్స్ అంటామా, లక్ అంటామా, ఏదంటాము. సో మనం ఏంటంటే ఈ 4 ఫ్యాక్టర్స్ మీద ఫుల్లీ డిపెండ్ అయ్యి మనం ఏ బిజినెస్ చేసినా కానీ 100% సక్సెస్ అవుతాం. సో సమ్ టైమ్స్ బియాండ్ అంటే సర్టన్ థింగ్స్ అంటే కారణాలు మనకు తెలియదు. నేను కూడా 30 సంవత్సరాల్లో బిజినెస్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 1 సూపర్వైజర్. ఇప్పుడు నా 30 సంవత్సరం నా దగ్గర ఒక అంటే నేను CMD కాకుండా నా దగ్గర డైరెక్టర్స్, మా కంపెనీలో
ప్లస్ సిఈఓ, సిఓఓ, జనరల్ మేనేజర్, పెద్ద ఆఫీసు అన్నీ ఉన్నాయి. బట్ సింప్లెస్ట్ ఆఫ్ ది సింపుల్ ప్రాజెక్ట్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఇన్ టైమ్. ఎందుకంటే దెర్ ఇస్ దిస్ థింగ్. దట్స్ హౌ ఐ ఎంటర్ ఇన్ టు గీత. సో ఐ మీన్ ఫర్ ఎనీ వన్ సక్సెస్ అంటే అగైన్ రిపీటెడ్ లైక్ ఆల్ ఓన్లీ దీస్ థింగ్స్. ట్రస్ట్ హ్యాస్ టు బిల్డ్, వాట్ యూ ప్రామిస్ డెలివర్. గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఇట్ మే టేక్ టైం బట్ సక్సెస్ మాత్రం గ్యారంటీగా అవుతుంది. దట్స్ మై. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భరత్ రెడ్డి అండి. నేను నా పేరు భరత్ రెడ్డి. నేను ఫ్రమ్ హైదరాబాదు. ఐఎమ్ ఇంటూ బేసికలీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము మేము. సో స్పెషల్గా కాంట్రాక్టర్స్. బేసికల్గా రెడ్డి బిజినెస్ హబ్ అన్నది ఐడియా, ఒక సింగిల్ ఐడియా ఒక సంవత్సరంతో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మేమందరము ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ దాన్ని కలిసి ఒక 6 months నుంచి రెడ్డీస్కి అంటే ఒక కమ్యూనిటీ పరంగా మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, మనకంటూ ఏంటి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ త్రూగా చాలామందికి హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేయాలంటే ఫైనాన్షియల్గా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా మనం హెల్ప్ చేస్తే అందరం యూనిటీగా అవుతే కనుక కలిసి ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు అన్న థాట్ మీద రెడ్డి బిజినెస్ హబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజే మీరు చూస్తున్నారు, మేము ఒక్కళ్ళమే కాకుండా వేరియస్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా యూనిటీగా మాతో పాటు వచ్చారు. అందుకే ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. సో బేసికల్ ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఇది బిజినెస్ కాన్క్లేవ్ లాగా పెట్టాము. ఫ్యూచర్లో సెగ్మెంట్ వైజ్ ట్రైనింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ కనెక్షన్స్ కావాలన్నా, కొలాబరేషన్స్ కావాలన్నా, బిజినెస్ ఎక్స్పాన్షన్లో వెళ్ళాలన్నా, ఫ్రాంచైజీ మోడల్ వెళ్ళాలన్నా వాళ్ళకి మెంటరింగ్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ ఇట్లా సీనియర్ మోస్ట్ రామరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు ఇలాంటి సీనియర్ మోస్ట్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక 1 year ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని ఇవాళ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ వేసాము. సో అందరూ రెడ్డీస్ వాళ్ళు వచ్చారు, స్టాల్వర్స్ వచ్చినారు, అందరూ కూడా వీఆర్ వెరీ హ్యాపీ టుడే. ఎన్రోల్ చేసుకోవాలా కమ్యూనిటీలో? లేదు, ఇనిషియల్గా అయితే మేము ఎన్రోల్మెంట్ గురించి ఏం ప్లాన్ చేయట్లేదు. దీన్ని ఒక మెంబర్ లాగా తీసుకుంటాము, కానీ ఇనిషియల్గా ఫ్రీగానే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇది కమర్షియల్గా గ్రో అవ్వాలనుకుంటాం, మేము గ్రో అవ్వాలనుకోవట్లేదు. ఎవరైతే మాతో వచ్చి జాయిన్ అవుతారో, ఇందులో మెంబర్ అవుతారో వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా ఫ్యూచర్లో బిజినెస్ పరంగా మేము మా దగ్గర ఒక 6 to 8 బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కాకుండా ఒక 10 మంది టాప్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అడ్వైజరీ బోర్డులో మెంబర్స్ ఉన్నారు, కొంతమంది ఎన్ఆర్ఐస్ అడ్వైజరీలో ఉన్నారు, రామరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అడ్వైజరీ ప్యానెల్ ఉన్నారు. వీళ్ళు కంపల్సరీగా ముందు ఫార్వర్డ్ వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సాయంతోనే మేము ముందరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా సాయం చేయాలని ప్లాన్. రెడ్డి వ్యక్తి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గరకు వచ్చే సజెషన్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టార్టప్ ఐడియా దగ్గర నుంచి అంటే ఇప్పుడు అంతా కూడా స్టార్టప్ అండ్ టెక్ బేస్లోనే ఉంది. సో ఇందాక అన్నట్టు రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకేం చేయొచ్చు అన్నది బేసికల్గా ఈ బిజినెస్ కాన్క్లేవ్ ఐడియా. అది అందరూ రియల్ ఎస్టేట్లోనే ఉంటారు. రియల్ ఎస్టేట్ కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి చాలామందికి. అది ఎట్లా చేసుకోవాలని పెట్టి కమ్యూనిటీ దగ్గరకు వచ్చేసరికి సపోర్ట్ సిస్టమ్ లేదు. సో ఒక ఎక్స్పర్ట్స్ ఒక 10 మంది జమ అవుతే వాళ్ళు అక్కడ ఉంటే, అరే మనకు ఒక ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ, మనకి ఫ్రీ అడ్వైస్ దొరుకుతుంది ఖర్చు లేకుండా అని వచ్చి వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి సో వాళ్ళ ఐడియేషన్ నుంచి, బిజినెస్ నుంచి, బ్రాండింగ్ నుంచి ఎలా గ్రో అవ్వాలన్నది స్టెప్ బై స్టెప్ మనము వాళ్ళకి హెల్ప్ చేసి గైడ్ చేస్తాం. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాము. నాట్ ఓన్లీ హైదరాబాద్, నేను యాక్చువల్గా రెడ్డి బిజినెస్ గ్లోబల్ హబ్ LLP అని రిజిస్టర్ చేశాము. సో ఇది బేసికల్గా గ్లోబల్గా తీసుకెళ్లాలన్న ప్లాన్లో ఉన్నారు. అందుకే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఆన్ బోర్డ్ ఉన్నారు. సో ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ అయింది, నెక్స్ట్ కర్ణాటక, తర్వాత చెన్నై, ఇండియాలో చేసుకుంటూ నెక్స్ట్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళాలన్నది మా థాట్. థ్యాంక్ యూ. బేసికల్గా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇవాళ స్పెసిఫిక్గా మా ఒక మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. రెడ్డీస్లో ఫినాన్షియల్గా చాలామంది స్ట్రాంగ్ ఉంటారు, మెన్ కానీ ఉమెన్ కానివ్వండి. చాలామంది ఉమెన్, చాలామంది మెన్ వాళ్ళ బిజినెస్లో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు, కానీ వాళ్ళు యాక్టివ్గా లేరు. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సెషన్ లంచ్ తర్వాత మాది ప్యూర్లీ డెడికేటెడ్ టు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. చాలామంది స్టాల్వర్డ్స్ ఇప్పుడు కీర్తిరెడ్డి గారు టీ హబ్ మెంటార్, ఆమె వి హబ్ మెంటార్, అజితారెడ్డి ఎక్స్ ఫికీ నేషనల్ ట్రెజరర్గా ఉన్నారు. ఇట్లా చాలామంది ప్యానల్, ఝాన్సీ రెడ్డి గారు ఎన్ఆర్ఐ గారు వచ్చినారు, డాక్టర్ స్వాతి రెడ్డి గారు ప్యానల్ డిస్కషన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా చేయాలి, ఎంపవర్మెంట్ ఎలా చేసుకోవాలి, మనకి కమ్యూనిటీలో ఉమెన్ బిజినెస్కి బయటికి రావాలంటే మనం ఏం చేయగలుగుతాము, వాళ్ళకి బేసికల్గా ఫ్యాక్టర్ ఆఫ్ ఫియర్ అంటాం, మనం FOF అంటాము. అది వాళ్ళకి ఎక్కువ ఉంది. మనము ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని స్టార్ట్ చేస్తే లాస్ వస్తే రేపు పొద్దున్న ఎట్లా దాన్ని టేక్ ఓవర్ చేయాలనే భయం ఉంటుంది. ఆ భయం కాకుండా ముందుకు ఎలా వెళ్ళాలన్న దాని మీద ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఎక్కువ మేము ఫోకస్ పెట్టాము. సో అది నెక్స్ట్ లంచ్ తర్వాత సెషన్ ఇది ఫుల్ 1 day ఈవెంటే ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 వరకు. సో ఇందులో వేరియస్ టాపిక్స్ కవర్ చేసుకుంటూ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్, వేరియస్ బిజినెస్ ఆపర్చునిటీస్. దాని తర్వాత లంచ్ తర్వాత 1-to-1 కాంక్లేవ్, అందరినీ కలవాలి, కలిసి బిజినెస్ కార్డ్ ఎక్స్చేంజ్ చేసుకుని బిజినెస్ అడుగు బిజినెస్ చెప్తేనే వాళ్ళకి బిజినెస్ వస్తుందని థాట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.